హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కార. ఈరోజు సండే మంచిగా పడుకోవచ్చు అనుకున్నాను. అంటే పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ దగ్గర నుంచి అయితే తొందరగా లేస్తున్నానని. ఈరోజు పోలియో డ్రాప్ చేస్తారు కదా, మళ్ళీ ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి, ఎండ ఎక్కువ అవుతుంది అనేసి మళ్ళీ తొందరగా లేచాను. అంటే కోల్డ్ ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ తప్పదు కదా, పిల్లల కోసం లేవాలి. ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్ళాలి. దగ్గరలోనే ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వేస్తారు, కానీ అదైతే మాకు కొంచెం దూరంగా ఉంటుంది. దోశ కావాలా, ఇడ్లీ కావాలి? దోశ. స్కూల్కి వెళ్తావా? అమ్మా లేదా? ఎందుకురా? ఏంటి ఈరోజు ఎందుకు స్కూల్ లేదు మీకు? చెప్పు. బిన్సీ దోశ కావాలి అనింది, కానీ ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఎక్కువగా ఉందనేసి అయితే నేను ఇడ్లీ బ్యాటర్తోని ఊతప్పం చేద్దామని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడేమో అంటే విసిగించడం, అల్లరి చేయడం చేస్తున్నారని కోప్పడతాము. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా మిస్ అవుతాం. మా పిల్లలు ఒక 2 డేస్ నుంచి ఫుల్ డే స్కూల్కి వెళ్తున్నారు. ఎలా తింటున్నారో, ఎలా ఉంటున్నారో అనేసి ఇంకా వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉన్నాం. ఇంట్లో ఉన్నప్పుడు అర్థం కాదు. అదనే కాదు, మన దగ్గర ఏది ఉన్నా దాని వాల్యూ మనకి అది అర్థం కాదు. మన దగ్గర లేనప్పుడే దాని వాల్యూ మనకు అర్థమవుతుంది. మా వాళ్ళందరూ తెలంగాణలో ఉండి మేము వాళ్ళకందరికీ దూరంగా వచ్చి ఇక్కడ ఉంటున్నాం కదా, ఇక్కడికి వచ్చాకైతే అందరినీ మిస్ అవుతాం. అప్పుడు అందరి వాల్యూ అర్థమవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరితో కలిసి ఉంటే అంతేమనిపించదు. అందరూ మన పక్కనే ఉండి అందరితో మనం కలిసి ఉంటాం కాబట్టి ఎవరైతే మన దగ్గర ఉంటారో వాళ్ళనే ఎక్కువ మిస్ అవుతూ వాళ్ళ వాల్యూ మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ నుండి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మా అత్తయ్య, మా అమ్మ వాళ్ళు వండి పెడుతుంటే మంచిగా తింటాం. ఇంకా 1 వీక్ అలా ఉంటాం కదా, ఆ తర్వాత అయితే అది తక్కువైంది, ఇది ఎక్కువైపోయిందని వంటల్లో కూడా మేము వంకలు పెడతాము. అంటే అది తిని తిని మనకు అలవాటు అయిపోయింది. అదే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొత్త కాబట్టి మంచిగా తింటాం. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అబ్బా వాళ్ళు వండి పెట్టింది తెస్తే బాగుండు. ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా చూడండి, మా హస్బెండ్ మా అత్తయ్య ఎలా చేశారో అలా చేయమన్నారు ఎగ్ కర్రీ. నేను అది చూపిస్తాను, అప్పుడు చెప్తానులేండి. ఇక్కడికి వచ్చాక దాన్ని మిస్ అవుతాం. అక్కడ ఉన్నప్పుడు దాని వాల్యూ అర్థం కాదు. అప్పుడు అలా ఉంటుంది మనకి. మా హస్బెండ్ కానీ నేను కానీ ఎవరైనా ఒక్క మాటను మేము అస్సలు తీసుకోము. నేనేమో కొంచెం లోపల బాధపడతాను. డైరెక్ట్గా ఏది అనను, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఉండలేను. మా హస్బెండ్ మాత్రం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇంకా వాళ్ళు ఏదన్నా సరే వెంటనే వెళ్ళి అడిగేస్తారు. ఎవరైనా ఏదన్నా అన్నారని సరే తనకొచ్చి చెప్పినా వెంటనే వీళ్ళని తీసుకొనెళ్ళి కూడా వాళ్ళ దగ్గర అడిగేస్తారు. మా ఫ్యామిలీలో రిలేటివ్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడాను మా హస్బెండ్‌కి ఏమైనా చెప్పాలంటే భయపడతారు. ఎవరైనా ఏదైనా అన్నారని చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వెళ్ళి వెంటనే అడిగేస్తారని. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను కదా, మమ్మల్ని ఇలా కొంతమంది కొన్ని మాటలు అన్నారని. మా ఫ్యామిలీ వాళ్ళు మా హస్బెండ్‌కి చెప్తే డైరెక్ట్‌గా కాల్ చేసి వాళ్ళనే అడుగుతానన్నారు. ఇంకా డైరెక్ట్‌గా కాల్ చేసి అడగడం ఎందుకు, ఏమొద్దు. వాళ్ళు ఎలాగో మన వీడియోస్ చూస్తారు కదా, నేను వీడియోస్‌లో చెప్తే వాళ్ళకి అర్థమైద్దని నేనే ఇంకా చెప్పి ఆపాను. నాకేమనిపిస్తదంటే వాళ్ళు అన్నప్పుడు ఆ దేవుడు పైనుంటాడు. అన్నీ చూసి వాళ్ళకి తగులుతది. కర్మ అనేది ఉంటది ఖచ్చితంగా అని నేను నమ్ముతాను. మా హస్బెండ్ ఉంటది, కానీ మనం ఇలా అడగాలి, మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలని మా హస్బెండ్ అంటారు. నాకేమో అలా అడగాలనిపించదు. మా హస్బెండ్ అలా అడిగి తను బ్యాడ్ అవుతారనిపిస్తది. అంటే ఏదున్నా మొహం పైన అడిగితే వాళ్ళు ఇంకా ఇతను మంచోడు కాదు, ఇతనితో మాట్లాడొద్దు, ఏదున్నా అడుగుతారనేసి వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే అనాలి. ఒకదానికి 2 కలిపి చెప్తారు కొందరు, అలా చెప్పరు. మనం ఇంకోసారి ఇలా చేస్తే మొహం పైనే అడిగేయాలి అని మా హస్బెండ్ అంటారు. నేనేమో అలా అనలేను గట్టిగా, ఎందుకులే వదిలేస్తాం, వాళ్ళది వాళ్ళకే తగులుతుంది. చెప్పాను కదా, నేను ఎక్కువ కర్మ అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్ముతాను కాబట్టి నేను వదిలేస్తాను. మరి మీరే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా అనుకుంటారు? మా హస్బెండ్లా ఉంటే కరెక్టా, నాలా ఉంటే కరెక్టా? మా హస్బెండ్ కూడా నన్ను అంటారు, నువ్వు ఎందుకు అంత మొహమాట పడుతూ అలా ఉంటావు, ఇలాగే ఉండాలి, అలా ఉంటే ఇప్పుడు అవ్వదు అని అంటారు. కానీ ఏమో నాకు అలా అడగాలనిపించదు మొహం పైన. ఇంకా ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేయించుకొని అయితే పోలియో డ్రాప్స్ చేయించడానికి వెళ్తున్నాను. మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్. చైర్లో కూర్చో, నేను ఉన్నాను కదా, కూర్చో. నువ్వు వేయించుకున్నావు కదా లాస్ట్ ఇయర్, ఫింగర్ కదా పెట్టారు కదా నీకు. గుడ్ గర్ల్ శివాంశ్. బీన్సీ నువ్వు వావ్, బెన్సీ కూడా గుడ్ గర్ల్. ఇంకా ఫింగర్ పెడతాను.
కూల్ పెడతాను. పోలియో డ్రాప్స్ వేయించాకైతే పక్కన షాప్ ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళాము. గ్రాసరీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెడతాం కానీ కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ అయితే అందులో రావు. అందుకే షాప్ దగ్గర తీసుకొని ఇంటికొచ్చేసాము. మాకు కానీ, మా పిల్లలకి కానీ ఏ కొత్త డ్రెస్సులు తీసుకున్నా సరే నేనైతే వాష్ చేయకుండా మేమైతే ఏసుకోము. నేను కానీ, మా పిల్లలం కానీ అది ఒక అలవాటు నాకు. ఇక్కడ యూనిఫార్మ్స్ కొత్తయి కదా! మళ్ళీ రేపటి నుంచి వాళ్ళు ఏసుకొని ఎళ్ళాలనేసి అయితే వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నాను. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షం పడతదేమో అనుకున్నాను కానీ వర్షం పడలేదు. కొంచెం సేపు అలా ఉండి మళ్ళీ ఫుల్ ఎండగా వచ్చింది. వంట చేయడం కోసం నేను ఆనియన్స్, టమాటోస్ కట్ చేస్తూ ఉంటే బిన్సీ అయితే పక్కన కూర్చొని ఇంకా ఆనియన్స్, టమాటోస్ తింటా ఉంటది. శివాంష్‌క తిందో తనకంత ఇష్టం ఉండదు. బిన్సీ కట్ చేస్తా ఉంటే తింటా ఉంటది. ఇదే చెప్పాను కదా! మా అత్తయ్యని అడిగి మా హస్బెండ్ కర్రీ చేయమన్నారని. ఎగ్ కర్రీ మా అత్తయ్యకి 3 టైమ్స్ కాల్ చేసి ప్రాసెస్ అడిగి చేశాను. సేమ్ మా అత్తయ్య చేసినట్టు ఎగ్జాక్ట్‌గా చెయ్యాలి అంటే నేనేం మా అత్తయ్యని కాదు కదా! అలా రావాలి అంటే రాదు కదా! తను చెప్పింది నాకు అర్థమైంది. నేనేదో చేశాను. మా హస్బెండ్ వచ్చి మా అమ్మ చేసినట్టు రాలేదు. ఇంకా రావాలి నాకు నచ్చలేదు అని మళ్ళీ ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చారు. నాకు నచ్చలేదు ఈ కర్రీ అనేసి. అక్కడ తన రియాక్షన్ చూడండి మీకు అర్థమైపోద్ది. అలాంటప్పుడు ఎందుకు వండమనాలో ఏమో అర్థం కాదు. ఇంకా మా హస్బెండ్ ఇలాగే. అక్కడ మా అత్తయ్య వండినప్పుడేమో మళ్ళీ తిడతారు. ఇది బాలేదు, అది బాలేదని. సరేలెండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడి వరకు చూసినందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి. బాయ్.